రాజశేఖర్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ ఆల్ న్యూ ప్రాజెక్ట్స్కి. ఈ సెంటర్ వచ్చేసి నీలకంఠాపురం శాంత అండ్ జయరాం నేత్ర వైద్య కేంద్రం. నవంబర్ 3వ తారీఖు పొద్దున 9 గంటల 30 నిమిషాలు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాము. మధ్యాహ్నం నుంచి అందరికీ పేషెంట్స్కి డెడికేట్ చేస్తున్నాము, కమ్యూనిటీకి ఉన్న వాళ్ళందరూ. సో ఇది మా నెట్వర్క్లో ఎల్వి ప్రసాద్ 3 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశాలో ఉంది, మేజర్గా కర్ణాటకలో ఉంది. ఇది 25వ గ్రామీణ నేత్ర వైద్య కేంద్రం. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇది 5 లక్షల జనాభాకి, ఈ చుట్టుపక్కల నీలకంఠాపురం ఉన్న 5 lakhs to 1 million పాపులేషన్కి కంటి సమస్యతో పాటు ఎవరు బాధపడకున్న ఉద్దేశంతో ఇక్కడ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి స్థాపించబడారు. ఇక్కడ డాక్టర్ తప్ప మిగతా అందరు స్టాఫ్ కూడా సంవత్సరం క్రితమే రిక్రూట్ చేసుకొని అందరికి హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చి అందరు మళ్ళీ ఇక్కడ జాబ్ ఇవ్వడం. సుమారు 30 మంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని. ఇక్కడ ఈ ఏరియాలో ఇది మాకు ఇచ్చిన నీలకంఠపురం రఘువీరెడ్డి గారి ఫ్యామిలీ మాకు 2 acres ఆఫ్ ల్యాండ్, సుమారు 14,000 square feet బిల్టప్ ఏరియా, ప్లస్ మోడర్న్ మెడికల్ ఎక్విప్మెంట్. మనకు ఎక్విప్మెంట్ అంతా కూడా హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఏం ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా మాకు 1-time గ్రాంట్గా గిఫ్ట్గా మాకు ఇస్తున్నారు. మేము దాన్ని డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని డబ్బు లేని వారికి అదే సమానమైన నాణ్యమైన ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో తెస్తాం 3వ తారీఖు నుంచి. సో ఇది కాకుండా కూడా ఇప్పుడు నీలకంఠంలో గత 3 సంవత్సరాలుగా ఒక విజన్ సెంటర్ ఉంది, ఎల్వి ప్రసాద్ విజన్ సెంటర్ ఉంది. ఈ 3 ఏళ్లలోనే 4,000 మంది టెస్టులు చేయించుకున్నారు. అలాంటి కేంద్రాలు ఒక 10 కేంద్రాలు వచ్చే 3-4 ఏళ్ళు చేయాలనేటువంటి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమికంగా అక్కడ వాళ్ళు టెస్టులు చేయించుకుంటే ఇక్కడ చికిత్స కోసం ఇక్కడ వస్తారు. ఇప్పుడు నీలకంఠాపురంలో 3 ఏళ్లలో 4,000 మంది ఏదైతే టెస్టులు చేయించుకున్నారో నాకు తెలిసి దాదాపు 1,500-2,000 మంది క్యాట్రాక్ట్ కోసం మళ్ళీ బెంగళూరుకు అక్కడ ఇక్కడ పోవాల్సి వచ్చింది. ఇంకా పని ఉండదు, బెంగళూరు, హైదరాబాదు, ఇంకో చోటు పోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒకే చోటు నుంచి 10-15 మంది ఉంటే వాళ్ళే వెహికల్ తీసుకున్నారు. మన నీలకంఠాపురం దేవస్థానం తరఫున వెహికల్ కూడా ఇవ్వబోతున్నాం కొంతమంది. అంటే వాళ్ళు నాకు చెప్పినటువంటి 3వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. 1వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆపరేషన్లు స్టార్ట్ అవుతుంది, సర్జరీలు కూడా స్టార్ట్ అవుతుంది నేను చెప్పినాను. దీనికి తోడ్పడినటువంటి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఆ రోజు కూడా వేదిక మీద నుంచి కూడా ఒక 250 మంది దీనికి కష్టపడి నేను పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, దాతలు ఉన్నారు. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని ఈ సౌకర్యం రాజశేఖర్ గారు చెప్పినట్టు ప్రస్తుతం 5 లక్షలు అంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 10 లక్షల జనాభాకు కూడా ఈ సౌకర్యాన్ని అందించడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. మనమందరూ దీనికి తల ఒక చేయి వేసి ఇది అందరికీ చూపు మసలు పారుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది ఆలంబనగా ఉండేటువంటి సహకారాన్ని అందరూ అందివ్వాలి. 3వ తేదీ తప్పనిసరిగా అందరూ రావాలి అని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను.